ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ స్టారింగ్ by Rashmika Mandanna, written and directed by Rahul Ravindran. This language Telugu movie. Streaming on Netflix on Telugu. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ రివ్యూ తెలుగు బై వంశీ కృష్ణ. ఈ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్తాను నేనైతే. సో నాకైతే ఫస్ట్ హాఫ్ లో అయితే ఈ మూవీ బెటర్ దాన్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ లో ఓకే అనిపించింది ఒక సీన్ మాత్రం. రొమాంటిక్ అండ్ డ్రామా ఉంటుంది జోనర్ లో ఈ మూవీ అయితే. టూ హీరోయిన్స్ వన్ హీరో అన్నమాట ఈ మూవీలో అయితే. హీరో వేరియేషన్ అండ్ హీరోయిన్ వేరియేషన్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఒక బాండ్ చూపించారు. గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ గురించి ఒక బాండ్ చూపించారు. అండ్ తల్లిదండ్రులది కూడా ఒకటి చూపించారు అనమాట. సో నాకైతే ఈ వేరియేషన్ లో బాగా నచ్చింది ఈ మూవీ అయితే. తండ్రి కష్టపడుతూ ఉంటాడు. సో కూతుర్ని పై చదువులు చదివియాలని చెప్పేసి వేరే హాస్టల్ వేసి కాలేజ్ చదువుకోమని పంపించేస్తాడు. పంపించిన తర్వాత చదువుకోకుండా ఇటువంటి లంగేషాలు అయితే వేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుందంటే చదువుకుంటా అని చెప్పేసి చదువుతూ అలా ప్రేమలో పడిపోయి తనకి అర్థం కాలేదు లైఫ్ అంటే ఏంది, అది ఇలా ఉంటుందా అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ తెలిసింది. అప్పుడు తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యి సో నా లైఫ్ లో నాది నేను సాధించుకోవాలి, ఏదైనా నాది నేను సంతోషంగా బతకాలి, నాకు హక్కు ఉంది అని చెప్పేసి రియలైజ్ అయ్యి సో ఈ స్టోరీ లాస్ట్ లో అయితే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. రివీల్ అవుతూ ఉంటుంది. సో బాయ్స్ సిచ్యువేషన్ బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ సిచ్యువేషన్ గర్ల్స్ ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకోవాలంటే లవ్ చేసుకుంటే సరిపోదు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవడమే బెటర్ దాన్ ఈ మూవీని చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా మాత్రం లేకపోతే లేదు. ఈ మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ గానే నిలిచింది మూవీ. సో లైవ్ స్ట్రీమింగ్ అంతా నెట్ఫ్లిక్స్ వెళ్ళి చూడండి.